కష్టాలను అనుభవించటానికి బాధపడకండి. అవధులు లేని సంతోష గడియలు మీకోసం వేచి ఉన్నాయి అనే విషయం మాత్రం మరవకండి. కఠోర శ్రమతోనే లక్ష్యం సాధించగలమని, ఇతర పనులు వదిలి బాగా చదివి పేద, దళిత, గిరిజన విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వీరి కోరిక. చెయ్యాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమే. లక్ష్యం ఉంటే గెలుపు మనదే. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే వ్యక్తి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారి గురించి. వీరు ఆ స్థాయికి ఎలా ఎదిగారో మనం తెలుసుకుందాం. నల్లమల్ల అటవీ ప్రాంతానికి ప్రక్కన ఉన్న మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ అనే చిన్న గ్రామంలో 1967వ సంవత్సరం నవంబర్ 23న జన్మించారు. తండ్రి పేరు సవరన్న, తల్లి పేరు ప్రేమమ్మ. వీరికి 2 కుమారులు, 1 కుమార్తె. ఆలంపూర్లోనే తన చదువు కొనసాగించారు. తన 8వ తరగతి వరకు వారి గ్రామంలో కరెంటే లేదు, కనీసం వీధి దీపాలు కూడా లేవు. ఊళ్ళో అందరూ రైతు కూలీలు, ట్రక్ డ్రైవర్లు, రిక్షా కూలీలు. వీరిలో ప్రవీణ్ కుమార్ గారు ట్రక్ డ్రైవర్నే తన రోల్ మోడల్గా ఎంచుకున్నారు. 8వ తరగతి నుండి 10వ తరగతి వరకు సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకున్నారు. హాస్టల్లో సరి అయిన వసతులు ఉండేవి కావు. అయినప్పటికీ చదివి 10th క్లాస్లో 389 మార్క్స్తో పాస్ అయ్యారు. టెన్త్ పూర్తి చేసుకుని ఇంటర్మీడియట్ చదవటానికి కర్నూలులోని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో జాయిన్ అయ్యారు. గ్రామీణ ప్రాంతం నుండి మొదటిసారి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ చూడటం జరిగింది. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వారిని కాలేజీలో చిన్న చూపు చూసేవారు. ఇక కర్నూలులో తన మేనమామ రికార్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఆఫీస్లోనే తనతో పాటు ఉండి చదువుకోవడానికి తన అధికారి అయిన జాయింట్ డైరెక్టర్ గారు ఒప్పుకోవడంతో రోజంతా కాలేజీలో చదువుకొని రాత్రి 10 గంటల తర్వాత తన చేంబర్కి వచ్చేవారు. ఇలా కష్టపడి చదివినందుకు గాను సెకండ్ ఇయర్లో 84% మార్కులతో పాస్ అయ్యారు. పై చదువులకని పల్లెటూరు నుండి మొదటిసారి హైదరాబాద్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి వచ్చారు. ఇక్కడ కూడా గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన వారిని విపరీతంగా వేధించేవారు. ర్యాగింగ్ పేరుతో బాధ పెట్టేవారు. ఇక ఆ బాధ తట్టుకోలేక హాస్టల్ గోడ దూకి పారిపోయి తన సొంత ఊర్లోనే ఉండి చదువుకోవాలని నిశ్చయించుకున్నారు. కానీ ఇంటికి తిరిగి వచ్చిన తన కుమారుని చూసి తన తల్లి మాత్రం ఊరుకోలేదు. ఊళ్ళో ఉన్న పరిస్థితులు తనకు వివరించింది. ఇక్కడ ఉండి రైతు కూలీగా, త్రాగుబోతుగా మారుతావా, లేక మంచిగా చదువుకొని ఒక అంబేద్కర్గా మారుతావా అని తిట్టి ఇంటి నుండి పంపివేసింది. ఇక చేసేది లేక బాధపడుతూ తిరిగి కాలేజ్కి వచ్చేశారు. ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదువుకున్న వీరికి యూనివర్సిటీలో అంతా ఇంగ్లీష్ మీడియం కావడంతో అది పెద్ద సవాలుగా మారింది. వేరే వాళ్ళను అడిగినా చెప్పేవారు కారు. చాలా కష్టపడ్డారు. చేయాలన్న తాపత్రయం ఉంటే ఏ పనైనా సాధ్యమైనట్లుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలనే ఆశతో సండే రోజు కోటి హ్యాబిట్స్కి వెళ్ళి అక్కడ 2 రూపాయలకి ఇంగ్లీష్ నేర్చుకునే బుక్స్ తెచ్చుకునేవారు. వాటి ప్రక్కన ఒక డిక్షనరీ పెట్టుకొని ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నించేవారు. తప్పులైనా ఇష్టం వచ్చినట్లు ఇంగ్లీష్లో మాట్లాడి స్లోగా ఇంగ్లీష్ నేర్చుకున్నారు. సెలవులకు వీరు తమ ఊర్లకు వెళ్లకుండా క్యాంపస్లోనే ఉండి చదువుకునేవారు. ఇంటి నుండి ఒక రైస్ బ్యాగ్ తెచ్చుకొని అందరూ షేర్ చేసుకుని 2 పూటల భోజనం చేసి రాత్రి డైరీ మిల్క్ పౌడర్తో టీ చేసుకుని త్రాగి తమ ఆకలిని చంపుకునేవారు. అలా కష్టపడి చదివినందుకు పీజీలో తనకు గోల్డ్ మెడల్ వచ్చింది. తర్వాత 1992లో ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1ల మీద పెద్ద అవగాహన లేక సరి అయిన ప్రిపరేషన్ లేకుండానే మొదటిసారి సివిల్స్ అటెంప్ట్ చేయడం జరిగింది. సరి అయిన ప్రిపరేషన్ లేని కారణంగా అపజయం ఎదుర్కోవాల్సి వచ్చింది. కొందరు సీనియర్ ప్రొఫెసర్స్ వాళ్ళ సహకారము మరియు ప్రోత్సాహంతో ఒకవైపు క్లాస్ బుక్స్ చదువుతూ
ఇంకోవైపు సివిల్స్ బుక్స్ చదువుతూ కఠోరంగా శ్రమిస్తే సెకండ్ అటెంప్ట్లో ఇండియన్ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ వచ్చింది. కానీ దానితో సంతృప్తి చెందలేదు. ఎందుకంటే తన ఆశయం ఐపీఎస్ రావాలని. ఆశయ సాధనలో ఎన్నిసార్లు విఫలమైనా సరే మరొకసారి ప్రయత్నించు అన్న రీతిలో 1993 ఏపీ స్టడీ సర్కిల్ ఎగ్జామ్లో ఏపీలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అక్కడ హాస్టల్ ఫెసిలిటీ లేక అదే స్థలంలో ఉన్న కార్ షెడ్లో తనతో పాటు తన ఫ్రెండ్ సంపత్ కుమార్ గారు ఉండి కష్టపడి చదువుకున్నారు. అలా తాను ఆశించిన ఐపీఎస్ను సాధించగలిగారు. ఐపీఎస్ పూర్తి చేసుకున్న 17 సంవత్సరాల తర్వాత అంటే 2009 సంవత్సరం తెలంగాణ మలిదశ ఉద్యమం అప్పుడు మళ్ళీ చదవాలని 45 సంవత్సరాల వయసులో స్టడీ లీవ్ తీసుకొని జిఆర్ఈ టోఫిల్కి సిద్ధపడ్డారు. ఉదయం 5 గంటలకే లేచి చదివేవారు. అలా ప్రపంచంలోనే నంబర్ 1 యూనివర్సిటీ అయిన హార్వర్డ్ యూనివర్సిటీలో చదివే అవకాశం వచ్చింది. దానికి సంవత్సరానికి 35 లక్షల ఫీజు. తమకున్న మెరిట్ కారణంగా భారత ప్రభుత్వం మరియు హైదరాబాద్ యూనివర్సిటీ వారు స్పాన్సర్ చేయడం ద్వారా ₹1 కూడా చెల్లించే పని లేకుండా హార్వర్డ్ యూనివర్సిటీలో తమ చదువును పూర్తి చేశారు. జీవితంలో అనేక అవకాశాలు వస్తూ ఉంటాయి. వాటిని మనం సద్వినియోగం చేసుకోవాలి. వీరు కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని చేతి ఖర్చులకు ₹1 కూడా లేని పరిస్థితిలో నుండి ఆ చదువే వీరిని ఉన్నత స్థాయికి తీసుకుని వచ్చింది. ఒకప్పుడు ₹1 దొరకని తనకు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ అయిన తర్వాత ఒక సమయంలో 21,45,45,000 చెక్కు సైన్ చేసే అవకాశం దొరికింది. చిన్నతనంలో సైకిల్ తొక్కాలని చాలా కోరిక ఉండేది, కానీ ఆ స్తోమత లేదు. 2001లో కరీంనగర్ ఎస్పీగా బాధ్యతలు స్వీకరించినప్పుడు అక్కడ ఎస్పీకి 8 వెహికల్స్ ఉండేవి. ఏ వెహికల్లో వెళ్లాలో నిర్ణయించుకోలేని స్థితికి తీసుకుని వెళ్ళింది. సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ అయిన తర్వాత 2012వ సంవత్సరంలో ప్రవీణ్ కుమార్ గారు అనేక స్కూల్స్ని విజిట్ చేయడం జరిగింది. అదే సమయంలో మలావత్ పూర్ణ అనే గిరిజన విద్యార్థినితో పాటు మరికొంతమందిని మౌంటైనరీ ట్రైనింగ్ చేయడానికి పంపించారు. ట్రైనింగ్ పూర్తి చేసుకున్న తర్వాత మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి వెళ్ళారు. అలా మలావత్ పూర్ణ అతి చిన్న వయసులోనే మౌంట్ ఎవరెస్ట్ అధిరోహించి చరిత్ర సృష్టించారు. ఇలా అనేక పేద విద్యార్థులను ప్రోత్సహిస్తూ అటు చదువుతో పాటు అనేక ఇతర విషయాల్లో కూడా ఘనత సాధించారు. ప్రవీణ్ కుమార్ గారు నమ్మిన ఐడియాలజీ సిద్ధాంతమును 10 కమాండ్మెంట్స్గా విద్యార్థులకు నేర్పుతూ వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని బలపరుస్తున్నారు. నేను ఎవరికీ తక్కువ కాదు. ఎక్కడైనా నేను లీడర్గానే ఉంటాను. నాకిష్టమైన పనిని నేను అందరికన్నా బాగా చేస్తాను. ఉన్నతమైన ఆలోచన మరియు ఉన్నతమైన లక్ష్యం కలిగి ఉంటాను. నేను నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను. నా తప్పులకు వేరే వాళ్ళను నిందించను. నేను తీసుకున్నది తిరిగి చెల్లిస్తాను. నేను ఎవరిని అడగను, ఎవరిని మోసం చేయను. నాకు తెలియని విషయానికి నేను ఎప్పుడూ భయపడను. నేను జీవితంలో ఒక పని స్టార్ట్ చేస్తే అది కంప్లీట్ చేసేదాకా మడమ తిప్పను. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ వీడియోను చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్ఫూర్తిదాయకమైన ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.